అలవి కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రాఖీ పండుగ సందర్భంగా వెస్ట్ మారెడ్డిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని తలసానికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన మహిళలకు కట్టిన కానుకలు ఇచ్చారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇంకో 2 సంవత్సరాల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని జోష్యం చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి, ఆ రోజు ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత 3 సంవత్సరాలు దగ్గర రైతాంగానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా విషయంలో కానీ, కౌలు రైతుల విషయంలో కానీ, రెండోది బోనస్ విషయంలో కానీ, దీంతోపాటు ఆడపడుచులందరికీ 2500 ఇస్తామని పెద్ద మోసం. మానసిక వికలాంగులను మోసం చేశాం, బ్లైండ్స్ని మోసం చేశాం, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాను అదొక పెద్ద మోసం. జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ, మాకు బాగా అనుభవం ఉంది, 120 సంవత్సరాల చరిత్ర ఉంది, ఎట్లా చేయాలనో మాకు తెలుసు అన్నటువంటి నాయకుడు ఈరోజు అబద్ధాల మాటలతోనే కాలయాపన చేసుకుంటూ ఎక్కడికి పోయినా భూతు పురాణంతోనే రాజకీయం చేయాలనుకున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా రోజులు దగ్గర పడ్డాయి. ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి, ఆ రోజు ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత 3 సంవత్సరాలు దగ్గర రైతాంగానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా విషయంలో కానీ, కౌలు రైతుల విషయంలో కానీ, రెండోది బోనస్ విషయంలో కానీ, దీంతోపాటు